ఒకదాన్నే ఎక్కడి నుంచమ్మా? మందవెల్లి మందవెల్లి ఏం చేస్తుంటారు? మోరు పని ఆ? మోరు పని ఊరు పని గ్రామ పంచాయతీలో చేస్తారా? ఏంది ఇబ్బంది ఏంది? ఏం సమస్యలు ఉన్నాయి? జీతాలు రావట్లేవా? రావు ఎప్పటి నుంచి? 4 నెలలే 4 నెలల నుంచి ఇబ్బంది అవుతుందా? అవుతుంది పిల్లల ఫీజులకు దానికి దీనికి అన్నిటికీ ఇబ్బంది ఉంది ఆ. అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఏమంటారు మరి అధికారులు ఎందుకు ఇస్తలేరు? వస్తాయి అంటాండ్రు ఆఫీస్కి పోతే ఇస్తలేదు వస్తాయని అంటున్నారు. 4 నెలల నుంచి రావట్లేవా? రావట్లేదు ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాలు వస్తున్నాయా మరి? ఏ పథకాలు ఆ? ఏం పథకాలు రైతు భరోసా, రుణమాఫీ అవి మాకు ఏం లేవు ఏం లేదా? మాకు ఏం లేవు చేస్తేనే కడుపులకు లేకపోతే లే అంతే, మిగతా ఏం లేవు. ఏం లేవు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అట్లాంటివి ఇస్తున్నారు. ఎవ్వి లేవు పెళ్ళిళ్ళు చేసుకున్నావా? మేము పెళ్ళిళ్ళే చేయలేము మా పిల్లలు చిన్నోళ్ళే అంతేనా? ఆ. మరి 500 సిలిండర్ వస్తుందా? వస్తుంది ఫ్రీ కరెంటు అవి వస్తుంది. వస్తుంది రేషన్ కార్డులు కొత్త ఇస్తున్నారు, వస్తున్నాయా? రేషన్ కార్డు రాలేదు రాలేదు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు, ఏమైనా వస్తున్నాయా? అవి సుధ రాలే ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాలేదు? 1 ఇయర్ అయిపోయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, అయిపోయింది కానీ ఇస్తలేరు కదా ఇంకా ఇంకా ఇస్తలేరా? ఇస్తలేరు ఏమనిపిస్తుంది నీకు మరి ప్రభుత్వం గురించి? ఏమనిపిస్తుంది ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ బాధ మీకుందంట? పై పని చేస్తా అబ్బాయి పని చేస్తారు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లున్నాయి ఏం సింగారం లేదు ఉరద కట్టం చేసుడు ఇప్పుడు బసం పండుడు అవుతుంది 4 నెలల ఇప్పుడు జీతాలు లేక గోస గోస అవుతుంది. నన్ను అడిగితే కూడా 10 రూపాయలు కుడతలేవు ఊళ్ళల్లో చాలా ఇబ్బంది అవుతుంది బతకనికి, కష్టం అవుతుంది సిటీలు కట్టుకోనికి దీనికి. ఎందుకు ఎందుకు జీతాలు ఇస్తలేరట? ఎందుకు ఇస్తలేరంటే వస్తాయి అంటారు, ఇచ్చుడు లేదు. 4 నెలలకోలే, నెలకి వేస్తే మంచిగా ఉంటాయి కదా ఏదో చేసిన కాడికి, అట్లా లేదా ఏం చేస్తాం మరి? ఇన్ని రోజులకు వాళ్ళు ఆపితే ఎట్లా బతుకుతాం మేము? ఏం తినుకుంటూ వస్తాం పనికి? ఇప్పుడు ఇబ్బంది అయిందా? ఇప్పుడేనా? ఇప్పుడే అవుతుంది ఇట్లా, ఇప్పుడే ఇప్పుడే అవుతుంది, ఎప్పుడు లేదు. సర్పంచ్ లేకనా ఎట్లా? సర్పంచ్ లేకనే అప్పుడు మంచిగానే వచ్చినాయి. మరి ఇట్లా అయితే మీ పరిస్థితి ఏంది మరి? ఇక ఎట్లా అవుతుందో ఏమో, ఇక దేవునికి ఎరక. ఇక దేవుని కరకనా? మీరే కదా ఓట్లేసి గెలిపించుకో. ఇక గెలిపించిన వాడికి ఇట్లా చేస్తాడు అనుకోలే, నమ్మినాం మంచిగా చేస్తాడు అనుకున్నాం కానీ ఇట్లా మోసం చేస్తాడు అనుకోలే. మార్పు రావాలనుకున్నారు, గట్లా మార్పు రావాలని కాంగ్రెస్ కోట్ వచ్చింది, మోసపోయినాం వేసి. మోసపోయారా? ఎందుకు? మంచిగా చేస్తుంటే మోసపోయారు అంటారు. ఏం చేస్తుండు? ఏం చేస్తుండు? 500 సిలిండర్ అన్నాడు, గవే 1000 రూపాయలు తీసుకుంటుండు గ్యాసు. అంతేనా? ఇక పిరి బస్సు పెట్టిండు, ఎన్నడో 100లకు ఒకనాడు పోతాము. ఊళ్ళో పని చేసడానికి మాకు ఆడికే సరిపోతుంది. ఇక సిటీలో ఉన్న వాళ్ళకైతే బస్సులు మంచిగా ఉంటాయి, మాకేం పని చేస్తున్నాయి. మీకు అవసరం పడదు. ఎన్నడో ఒకనాడు ఎన్నడో ఒక మరి రోజు పోయేది ఉన్నదా? మేమేమైనా జాబులు చేసేది ఉన్నదా ఊర్లో పోయి పోయి? 6 గ్యారెంటీలు వస్తున్నాయా మరి ఊర్లలో? ఏది లేదు, ఏమి లేదు. ఏం లేదు, మాకు వ్యవసాయాలే లేవు. కైకిలు బతికే ఉన్నది మాది. జీతాలే లేవు, చేసిన పనికి జీతం లేదు అంతే. ఇట్లా మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారమ్మా? ఏం చెప్తాను, జీతాలు పెంచమంటున్నాము, చేసినట్టు నెల కరెక్టే ఇవ్వాలి ఇంకంతే. పథకాలు ఇక పథకాలు మాకు ఏం రాలేదు, ఇది వరకు ఇవ్వలేదు కూడా. ఇస్తారని నమ్మకం ఉందా? అంటూరు ఇస్తారు అని అంటూరు కానీ ఇవ్వలేదు ఇది వరకు అయితే, రాలేదు. రాలే.